ఒక పచ్చని అడవిలో రంగురంగుల చెట్ల మధ్యలో ఒక చిలుక నివసించేది. అది చాలా అందంగా ఉండేది. పచ్చటి రెక్కలు, ఎర్రటి ముక్కు, మెరిసే కళ్ళు. కాని దానికొక విచిత్రమైన అలవాటుండేది. కోయిల పాడితే చిలుక కూడా అవే పాడేది. కప్పలు వరిస్తే చిలుక కూడా అరిచేది. సింహం గర్జిస్తే చిలుక గర్జించే ప్రయత్నం చేసేది. అడవిలో అందరూ నవ్వేవారు. చూడు చూడు, చిలుక మళ్ళీ అనుసరిస్తుంది. చిలుకకు అది చాలా గొప్పగా అనిపించేది. అందరూ నా వైపు చూస్తున్నారు, అందరూ నవ్వుతున్నారు, నేనే అడవిలో అందరికంటే తెలివైన పక్షిని అని మురిసిపోయేది. కానీ అది చాలా పెద్ద పొరపాటు. ఒకరోజు అడవిలో వేటగాడొచ్చాడు. అతడు చెట్ల వెనక దాక్కొని జంతువుల్ని పట్టుకోవాలని చూస్తున్నాడు. జంతువులకు అది తెలియదు. అప్పుడొక తెలివైన కాకి గట్టిగా అరిచింది, కావ్ కావ్, వేటగాడొచ్చాడు, పారిపోండి పారిపోండి. జంతువులన్నీ పరుగు తీయడానికి సిద్ధపడ్డాయి. అదే సమయంలో చిలుక కూడా అరిచింది, కావ్ కావ్, వేటగాడొచ్చాడు, పారిపోండి పారిపోండి. జంతువులు గందరగోళంలో పడ్డాయి. ఇది కాకరుప, చిలుక అనుకరణ. కొన్ని జంతువులు ఆగిపోయాయి. ఆగిపోయిన ఆ క్షణంలోనే వేటగాడు వలలు వేశాడు. 2 ముయ్యలు చిక్కుకుపోయాయి. అడవిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. వేటగాడు వలలు తీసుకుని వెళ్లిపోయాడు. జంతువులన్నీ చిలుక చుట్టూ చేరాయి. జింకంది, చిలుక, నీ వల్లే ఈరోజు మన నేస్తాలు చిక్కుకున్నారు. నువ్వు అనుకరించకుండా ఉంటే వాళ్ళు తప్పించుకునేవారు. నక్కంది, నీకు సొంత మాటలే లేవు, సొంత ఆలోచనే లేదు. ఎప్పుడు ఇటవులు గొంతు మాట్లాడే నువ్వు ఏ పని కూడా సరిగ్గా చెయ్యలేవు. చిలుక తల వంచుకుంది. మొదటిసారిగా నవ్వులు లేవు, చప్పట్లు లేవు, కేవలం నిశ్శబ్దం మాత్రమే. అప్పుడు ఒక వృద్ధ కాకి రెమ్మ మీద నుండి కిందకొచ్చింది. మెల్లగా చిలుక దగ్గర కూర్చుని అంది, చిలుక, నీకొక మాట చెప్పాలి. నువ్వు అందరి మాటలు అనుకరించగలవు. అది నిజంగా ఒక గొప్ప శక్తి. కాని ఆ శక్తిని సరైన సమయంలో సరైన పని కోసం వాడాలి. ఇతరులను అనుకరించడం వినోదానికి పరిమితం చెయ్యి. కాని ప్రమాదం వచ్చినప్పుడు నీ సొంత గొంతుతో మాట్లాడు. నీ సొంత బుద్ధితో ఆలోచించు. నీ గొంతు నీది, నీ ఆలోచన నీది. అవే నిన్ను నిలబెడతాయి, ఇతరుల నీడ కాదు. చిలుక కళ్ళు తెరుచుకున్నాయి. అది రెక్కలు విప్పి గట్టిగా తన సొంత పిలుపు పిలిచింది, టూ టూ టూ. స్వచ్ఛంగా, స్పష్టంగా, ధైర్యంగా. చిలుక యొక్క సొంత గొంతు మొదటిసారి అడవంతా మారుమ్రోగింది. అడవిలో పక్షులన్నీ ఆగి విన్నాయి. వావ్, ఇది చిలుక అసలు గొంతు, ఎంత అందంగా ఉంది. చిన్నారులు, మీరు మీలా ఉండండి. మీరు ప్రత్యేకమైన వారు. ఎవ్వరిని అనుకరించాల్సిన అవసరం లేదు. దయచేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ బటన్ ఒక్కసారి నొక్కండి. మీ ఒక్క లైక్ ఈ కథను మరో 10 మంది చిన్నారులకు చేరవేస్తుంది.